తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఇవాళ కూడా వరద ముప్పు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఇవాళ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో జరిగిన వరద నష్టంపై అంచనా వేయనుంది. ఇప్పటికే వరద నష్టంపై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం నిన్న విజయవాడలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భేటీ అయ్యారు. వరదలతో దాదాపు 7 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, దీని ద్వారా 6,882 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. తొలి రోజు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. నీట మునిగిన ఇళ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. ఇటు తెలంగాణలోనూ ఇవాళ సూర్యాపేట, ఖమ్మం నగరంలోని ముండేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. నిన్న భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పాలేరు నియోజకవర్గంలోని పంట పొలాలు, రహదారులు, కాల్వ కట్టలు, ఇళ్లను కేంద్ర బృందం పరిశీలించాయి. స్వయంగా వరద బాధితులతో మాట్లాడారు. ఈ సమయంలో పెట్టుబడులు పూర్తిగా నష్టపోయామని, అంతేకాకుండా సాగు భూములు కోతకు గురయ్యాయని రైతులు కేంద్ర బృందం ముందు తమ గోడును వెలిబుచ్చుకున్నారు. తిరిగి తమ భూమిని సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. రైతులతో మాట్లాడిన అనంతరం కేంద్ర బృందం అధికారులతో సమీక్షించారు. జరిగిన నష్టం, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి అందించనుంది కేంద్ర బృందం. ఇవాళ ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అటు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరదలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమిత్ షాకు నివేదికను అందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏరియల్ సర్వేతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అమిత్ షాకు సమర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర ముఖ్యులను కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి జరిగిన నష్టంపై లేఖ రాశారు. ప్రధాని సైతం సానుకూలంగా స్పందించారు.